తెలంగాణ ప్రాంతంలో తెలుగు సాహిత్యంలో అనేక ఉద్యమ ధోరణులు రావడం జరిగింది. తెలుగు సాహిత్యంలో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, ముస్లిం మైనారిటీ కవిత్వం, దళితవాద కవిత్వం ఇలాంటి కవితా ఉద్యమాలు రావడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని, సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని కవులు, రచయితలు తమ కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కవిత్వం, ఇతర రచనలు చేయడం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో తెలుగు సాహిత్యంలో భావ కవిత్వం అనేది వచ్చింది. కానీ తెలంగాణ ప్రాంతంలో తెలుగు సాహిత్యంలో భావ కవిత్వం అనేది లేనే లేదని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిరంతరం పీడనకు గురైనటువంటి వారు. ఇక్కడి ప్రాంతాన్ని పరిపాలించినటువంటి నిజాం పాలకులు ఉర్దూ అధికార భాషగా చేసి ఇక్కడి అత్యధిక ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాషను పూర్తిగా నిరాదరణ గురి చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో పల్లెల్లో ఉన్నటువంటి భూస్వాములు కావచ్చు, దొరలు కావచ్చు, పెత్తందారులు కావచ్చు, వీరు ప్రజలపైన పెత్తనం చేస్తూ వారిని వెట్టి చాకిరీ చేయిస్తూ వారి చేత బానిసలుగా చూస్తూ వారికి కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్రంథాలయ ఉద్యమం కావచ్చు, అదేవిధంగా పలు స్వతంత్ర సంస్థలు కావచ్చు, తెలంగాణ సాయుధ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కవిత్వం కావచ్చు, సాహిత్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడి ప్రజల్ని చైతన్యపరచడానికి ఎంతగానో దోహదపడ్డాయి. ఇలాంటి సందర్భంలో ఇక్కడ వచ్చినటువంటి కవిత్వం అభ్యుదయ కవిత్వం లేదా ఉద్యమ కవిత్వం అని చెప్పవచ్చు. తెలంగాణ ప్రాంతాన్ని నిజాం పాలకుల నుండి విముక్తి చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి కవిత్వమే ఇక్కడి కవిత్వం. ముఖ్యంగా ఒట్టికోట ఆళ్వార్ స్వామి కావచ్చు, దాశరథి కృష్ణమాచార్యులు కావచ్చు, దాశరథి రంగాచార్యులు కావచ్చు, కాళోజీ నారాయణరావు, సుద్దాల హనుమంతు, ఆవుల పిచ్చయ్య లాంటి కవులు, రచయితలు తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచారు తమ రచనల ద్వారా. అందుకే అభ్యుదయ కవిత్వం అనేది ఇక్కడ ప్రత్యేకంగా దాని గురించి మనం చెప్పుకోకపోయినా ఉద్యమ కవిత్వం అనేటువంటి దాన్ని మాత్రం చెప్పుకోవచ్చు. తెలంగాణ విముక్తి కవిత్వం అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే తెలుగు సాహిత్యంలో మొట్టమొదట అభ్యుదయ కవిత్వానికి శ్రీకారం చుట్టినటువంటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు. అసలు భారతదేశంలోనే అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడక ముందే ఇక్కడ తెలుగు ప్రాంతంలో అభ్యుదయ కవిత్వానికి శ్రీకారం చుట్టినవాడు మహాకవి శ్రీశ్రీ. తాను రచించినటువంటి జయబేరి గేయ కవిత ఖండిక ద్వారా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆవుతిచ్చాను అని అభ్యుదయ కవిత్వానికి శ్రీకారం చుట్టాడు శ్రీశ్రీ. నిద్రాణమైన జాతిని వెన్నుతట్టి నిద్రలేపి అదిగో మరో ప్రపంచం అని క్రాంతిరేఖను చూపించినటువంటి మహాకవి శ్రీశ్రీ. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా దాశరథి కృష్ణమాచార్యులు ఆయన తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో కవిత్వం రాసి అనంతరము తెలంగాణ ప్రాంతం ఎప్పుడైతే ఇండియన్ యూనియన్లో విలీనమవుతుందో అనంతరము ఆయన విశాలాంధ్రను కోరుతూ కావచ్చు, ఆ తర్వాత మానవతా దృక్పథంతో అభ్యుదయ కవిత దృక్పథంతో అద్భుతమైన రచనలు చేశారు దాశరథి కృష్ణమాచార్యులు. ముందుగా అభ్యుదయ కవిత్వం యొక్క లక్షణాల గురించి మనం చర్చించుకుందాం. అభ్యుదయ కవిత్వ లక్షణాల్లో ముఖ్యమైనవి సామాన్య మానవ ప్రాధాన్యం, గత నిరసనం, వర్గ ప్రబోధం, విప్లవ గాథా కథనం, యుద్ధ విముఖత్వం, శాంతి ప్రియత్వం, వర్గ సంఘర్షణ, సమసమాజ నిర్మాణం. ఇవి అభ్యుదయ కవిత్వ లక్షణాలు. అభ్యుదయ కవిత్వానికన్నా ముందు భావకవులు
ఊహాలోకంలో విహరిస్తూ తాము ఊహించినటువంటి ఒక ప్రేయసి గురించి కావచ్చు, తాము కలలుగన్నటువంటి ఒక ప్రాంతం గురించి కావచ్చు, తాను ప్రేమించినటువంటి ఒక వస్తువు గురించి కావచ్చు, లేదా ఒక పదార్థం గురించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, సమాజంతో సంబంధం లేకుండా, సామాజిక సమస్యలతో సంబంధం లేకుండా కవిత్వం రాశారు భావకవులు. దిగిరాను దిగిరాను దివి నుండి భవికి నవిపోదురుగాక నాకేటి సిగ్గు అని కృష్ణశాస్త్రి ఆయన సమాజంతో నాకేం పని, నేను అసలు దివి నుండి భువికి దిగిరాను అని అన్నాడు. ఆకులు ఆకునై, పువ్వులు పువ్వునై, కొమ్మలు కొమ్మనై, నునులేతరమ్మనై, ఇక్కడే ఉండిపోనా, ఈ అడవిలోనే ఉండిపోనా అని అంటాడు కృష్ణశాస్త్రి. సాధారణంగా దాదాపుగా భావకవుల యొక్క కవిత్వం అంతా ఆ విధంగానే ఉంటుంది. ఒక సామాన్య మానవుని జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని రచనలు చేసినవారు లేదు. భావకవిత్వానికి ఆద్యుడు రాయప్రోలు సుబ్బారావు అయితే భావకవిత్వాన్ని దశ దిశలా ప్రచారం చేసినటువంటి కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఇక అభ్యుదయ కవిత్వం దగ్గరికి వద్దాం. తెలంగాణ ప్రాంతంలో అభ్యుదయ కవిత్వాన్ని రాసినటువంటి కవులు చాలామంది ఉన్నారు. సామాజిక అభ్యుదయాన్ని కోరుతూ సామాన్య మానవుడే ఎజెండాగా చేసుకొని శ్రామిక కార్మిక జీవితాలని ఇతివృత్తాలుగా చేసుకొని ఒక శ్రామికుడు కావచ్చు, ఒక కార్మికుడు కావచ్చు, ఒక ముసలిగత్తె కావచ్చు, ఒక అనాథ కావచ్చు, ఒక అభాగ్యుడు కావచ్చు, ఇలా దీనులైనటువంటి అణగారిన వర్గాల వారి జీవితాలని తమ కవిత్వంలో తమ రచనల్లో ప్రతిబింబించారు ఇక్కడి కవులు రచయితలు. దాశరథి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసినటువంటి అగ్నిధార, రుద్రవీణ, ఆ అనంతరము మహాంధ్రోదయం విశాలాంధ్ర ఏర్పడిన తర్వాత ఆయన రాసినటువంటి కవితా సంపుటి మహాంధ్రోదయం, పునర్నవమి, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, ఇలాంటి రచనలన్నీ కూడా అభ్యుదయ పందాలో రాయబడినటువంటివి. అదేవిధంగా దాశరథి రంగాచార్య రాసినటువంటి చిల్లర దేవులు కావచ్చు, మోదుగు పూలు కావచ్చు, అప్పటి ప్రజల అభ్యుదయాన్ని కోరుతూ అప్పటి ప్రజల్ని చైతన్య పరచాలనే ఉద్దేశంతో రచనలు చేయడం జరిగింది. కాళోజీ నారాయణరావు రాసినటువంటి నా గొడవ ప్రజల సమస్యల్ని ఏకరువు పెడుతూ ఆయన రాసినటువంటి కవితా సంపుటి నా గొడవ. ఖలీల్ జిబ్రాన్ భావాలని తెలుగులో జీవన గీతగా వెలువరింపజేశారు కాళోజీ నారాయణరావు. ప్రజా సమస్యల్ని కవిత ఇతివృత్తాలుగా చేసుకొని చక్కని ప్రజలకు అర్థమయ్యే విధంగా సరళ సుబోధకంగా తెలంగాణ మాండలికంలో కవిత్వం రాసినటువంటి వారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తెలుగు సాహిత్యంలో పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి ఏకైక తెలుగు కవి కాళోజీ నారాయణరావు. తదనంతరం చాలామంది కవులు దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు అక్కడి నుండి మొదలుకుంటే ఒక అద్భుతమైన మానవతా దృక్పథంతో, ఇజాలతో సంబంధం లేకుండా మానవతావాద దృక్పథంతో రచనలు చేసినటువంటి మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. తెలంగాణ ప్రాంతంలో జ్ఞానపీఠ అవార్డు పొందిన ఏకైక కవి ఆచార్య సి నారాయణ రెడ్డి. పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. జన్మస్థలం కరీంనగర్ జిల్లాలోని హనుమాజీపేట గ్రామం. నారాయణ రెడ్డి అనగానే ఒక నిలువెత్తు సాహితీ స్వరూపం మన గుర్తుకొస్తుంది. అనేకమైనటువంటి ఒక గేయ ప్రక్రియ, ఒక సంగీత రూపక ప్రక్రియ, అదేవిధంగా గేయ కావ్యాలు, తర్వాత ఒక విమర్శనా గ్రంథం, అద్భుతమైనటువంటి పాటలు, ఇలా అనేక ప్రక్రియలకు శ్రీకారం చుట్టి ఆయా ప్రక్రియల్లో పలు రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈయన రాసినటువంటి రచనల్లో ముఖ్యమైనటువంటివి నవ్వని పువ్వు, అజంతా సుందరి, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, మంటలు మానవుడు,
విశ్వంబర ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు ఆయన రాసినటువంటి పాటలు పగలే వెన్నెల అను పేరుతో సినీ గేయ కవితా సంపుటిగా వెలువరించడం జరిగింది. పాటలపైన వ్యాఖ్యానం చేస్తూ పాటలో ఏముంది నా మాటలో ఏముంది అనేటువంటి వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా వెలువరించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. మంటలు మానవుడు కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ తర్వాత విశ్వనాథకు 1970లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ అవార్డు వస్తే డాక్టర్ సి నారాయణ రెడ్డికి 1988లో విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు లభించింది. భారతీయ సాహిత్యాల్లో ఒక మహోన్నతమైనటువంటి అవార్డు ఏదంటే జ్ఞానపీఠ అవార్డు. ప్రతి సంవత్సరం ఏదేని ఒక భాషా సాహిత్యానికి సంబంధించినటువంటి రచయితకు మాత్రమే ఈ జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 1988లో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఏకైక కవి, జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఏకైక కవి. డాక్టర్ సి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు లభించిన సంవత్సరం ఎప్పుడు అన్నప్పుడు 1988 సంవత్సరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ అవార్డు ఎప్పుడు లభించింది లేదా ఏ రచనకు లభించింది అని ఈ విధంగా కూడా అడిగే అవకాశం లేకపోలేదు. ఏ సంవత్సరంలో లభించింది అన్నప్పుడు 1988లో లభించిందని, ఏ రచనకు లభించింది అన్నప్పుడు విశ్వంబర కావ్యానికి లభించింది అనేటువంటి విషయాల్ని గుర్తుంచుకోవాలి. నారాయణ రెడ్డి మానవతావాద దృక్పథంతో ఇవాళ రాసే ప్రతి కవిత్వం ఏ కవి రాసినా ఆయన ఏ కవిత్వం రాసినా కూడా ప్రతి కవిత కూడా ఏదో ఒక సందేశాన్ని కలిగినటువంటిదే అయి ఉంటుంది. అది సమాజం యొక్క అభ్యుదయాన్ని కోరేదిగా ఉంటుంది. సాధారణంగా అభ్యుదయ కవిత్వం అన్నప్పుడు ఈ అభ్యుదయ కవిత్వంలో అంతర్గతంగా మానవతావాదం అనేది కనబడుతుంది. మానవతావాదంలో ముఖ్యంగా మత నిరపేక్ష మానవతావాదం అనేది ముఖ్యంగా కవులు తమ కవితల ద్వారా తమ రచనల ద్వారా వ్యక్తీకరించడం జరిగింది. అంటే మతంతో సంబంధం లేకుండా మత నిరపేక్ష మానవతావాదంలో రచనలు చేయడం జరిగింది. మత సంబంధమైన మానవతావాద రచనలు చేసిన వారిలో విశ్వనాథ, పుట్టపర్తి నారాయణచారులు లాంటి వాళ్ళు కనబడతారు. మత నిరపేక్ష మానవతావాదానికి మొట్టమొదట భారతదేశంలోనే శ్రీకారం చుట్టినవాడు ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. మత నిరపేక్ష మానవతావాదాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు మానవేంద్రనాథ్ రాయ్. మానవుడే నాకు ప్రధానం, భగవంతునితో సంబంధం లేదు, మానవుడే మాధవుడు, మానవుడే ప్రధానము. సాటి మానవుడు కష్టపడుతుంటే ఆ సాటి మానవుని బాధల్ని, సాటి మానవుని గాథల్ని కవిత్వం ద్వారా చెప్పాలన్నటువంటి ఒక భావన ఈ మత నిరపేక్ష మానవతావాదంలో కనబడుతుంది. ఇలాంటి మత నిరపేక్ష మానవతావాదాన్ని తెలుగు సాహిత్యంలో మొట్టమొదట ప్రవేశపెట్టిన కవి గురజాడ వెంకటప్పారావు. మత నిరపేక్ష మానవతావాదాన్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టినటువంటి కవి గురజాడ వెంకటప్పారావు. ఆ తర్వాత తుమ్మల సీతారామూర్తి చౌదరి కావచ్చు, జాషువా కావచ్చు, కాటూరి వెంకటేశ్వరరావు కావచ్చు, తర్వాత తెలంగాణ ప్రాంతంలో అయితే కాళోజీ, డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎన్ గోపి లాంటి వాళ్ళు మత నిరపేక్ష మానవతావాదాన్ని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కవితా పంక్తులను కూడా అడిగే అవకాశం లేకపోలేదు. చాలా సుప్రసిద్ధమైనటువంటి కవితా పంక్తులు నారాయణ రెడ్డి కవితా పంక్తులు ఉన్నాయి. ముందుగా ఒక అచ్చమైన
తెలుగువాని ప్రత్యేకతను గురించి ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది. కండువా లేనిదే గడప దాటనివాడు, పంచభక్ష్యముల కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడురా ఇంకెవడు మన తెలుగువాడు అని ఒక తెలుగువాని యొక్క ఆహార్యాన్ని గురించి చాలా చక్కగా వివరించినవాడు. అదేవిధంగా దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, నేను ఒరిగేను అమ్మవైపు అనేటువంటి కవి. నింగి లోపల లేవు ఎల్లలు, నీరదిని కనరావు ఎల్లలు, ఎందుకు ఈ ధరణి తలమ్మున ఇరుకువాడలు ఇనుపగోడలు అని, ఎందుకు ఈ భూమి మీద ఈ కులాలు అని, వర్ణాలని, వర్గాలని ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఉన్నాయి? ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటిది ఒకటే ఒక మతం, మానవతా మతం, మనిషి మతం. అది ఒకటే మనకు కావాల్సింది అని తమ కవిత్వం ద్వారా వెలిబుచ్చినటువంటి మహాకవి ఆచార్య సి నారాయణ రెడ్డి. ఈయన రచించినటువంటి పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసేటువంటి వారికి ఎంతగానో ఉపయుక్తమైనటువంటిది. అదేంటంటే ఆధునిక ఆంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు అనేటువంటి పరిశోధన గ్రంథం తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసేటువంటి వారికి ఎంతగానో ఉపయోగపడేటువంటిది. ఇకపోతే ఆచార్య ఎన్ గోపి నల్లగొండ జిల్లా భువనగిరి ప్రాంతానికి చెందినటువంటి ఎన్ గోపి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ప్రొఫెసర్గా, తెలుగు శాఖ అధ్యక్షులుగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందడం జరిగింది. వీరు రచించినటువంటి కవితా సంపుటాల్లో ముఖ్యమైనటువంటివి తంగెడి పూలు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను అలంకరించడం కోసం ఉపయోగించేటువంటి పువ్వులలో చాలా ప్రధానమైనటువంటిది తంగెడి పువ్వు. ఇవాళ తెలంగాణ పుష్పంగా రాష్ట్ర ప్రభుత్వం తంగెడి పువ్వును గుర్తించడం జరిగింది, తంగేడు పువ్వును గుర్తించడం జరిగింది. ఆ తంగేడు పూలు అనేటువంటి కవితా సంపుటిని, మైలురాయి అనే కవితా సంపుటిని, చిత్రదీపాలు అనే కవితా సంపుటిని, అదేవిధంగా జలగీతం, కాలాన్ని నిద్రపోనివ్వను అనేటువంటి కవితా సంపుటాలను వెలువరించిన వారు ఆచార్య ఎన్ గోపి. వేమన పైన పరిశోధన చేసి అభినవ వేమనగా గుర్తింపు పొందినవారు ఆచార్య ఎన్ గోపి. వీరు రచించినటువంటి తంగేడు పూలకు కృష్ణశాస్త్రి అవార్డు, అదేవిధంగా మైలురాయి కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, చిత్రదీపాలు కవితా సంపుటికి ఆచార్య సి నారాయణ రెడ్డి కవితా పురస్కారము లభించడం జరిగింది. అదేవిధంగా వీరు రచించినటువంటి కాలాన్ని నిద్రపోనివ్వను అనేటువంటి కవితా సంపుటికి 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గోపి రచన ఏది అని అడిగే అవకాశం లేకపోలేదు. మరొకసారి జాగ్రత్తగా వినండి. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఎన్ గోపి రచన ఏది అన్నప్పుడు కాలాన్ని నిద్రపోనివ్వను. దీనికి ఎప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించిందంటే 2000 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. అదేవిధంగా వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేస్తూ సాక్షి పత్రికలో వారం వారం వీరి వ్యాఖ్యానం కూడా రావడం జరిగింది. ఇలా ఆచార్య ఎన్ గోపి మానవతావాద దృక్పథంతో పలు రచనలు చేసి వారు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం జరిగింది. అదేవిధంగా మానవతావాద దృక్పథంతో, అభ్యుదయ దృక్పథంతో రచనలు చేసిన వారిలో అమ్మంగి వేణుగోపాల్ గారు ఒకరు. అమ్మంగి వేణుగోపాల్ రాసినటువంటి రచనల్లో ముఖ్యంగా మిణుగురు, గంధం చెట్టు, పచ్చబొట్టు, పటాన్ చెరువు అనేటువంటి రచనలు ముఖ్యమైనవి. ఎడారిలో ఒక్క పువ్వే
తోటంత విలువ చేస్తుంది అన్న కవి, ఎడారిలో ఒక్క పువ్వే తోటంత విలువ చేస్తుంది అన్న కవి ఎవరు అంటే అమ్మంగి వేణుగోపాల్ అనే సమాధానాన్ని గుర్తించాలి. అదేవిధంగా పచ్చబొట్టు పటాన్ చెరువు ప్రాంతంలో అనేకమైనటువంటి ఈ పరిశ్రమల్ని స్థాపించడం వల్ల ఆ ప్రాంతంలో మొత్తం పర్యావరణం ఏ విధంగా కలుషితమైపోయింది, అక్కడి ప్రజలు, అక్కడి పశువులు, పక్షులు, క్రిమి కీటకాదులు ఇవన్నీ కూడా ఏ విధంగా మృత్యువాత పడుతున్నాయి, ఏ విధంగా అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో ఏ విధంగా బాధపడుతూ ఉన్నారనే విషయాల్ని పచ్చబొట్టు పటాన్ చెరువు అనేటువంటి కవితా సంపుటి ద్వారా అమ్మంగి వేణుగోపాల్ వివరించడం జరిగింది. వీరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట కాళోజీ పేరు మీదుగా ఒక పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. మొట్టమొదట కాళోజీ పురస్కారాన్ని పొందినటువంటి కవి ఎవరు అంటే అమ్మంగి వేణుగోపాల్ అని చెప్పుకోవాలి. సెప్టెంబర్ 9, 2015న కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ పురస్కారాన్ని అమ్మంగి వేణుగోపాల్కి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి కాళోజీ పురస్కార గ్రహీత ఎవరు అంటే అమ్మంగి వేణుగోపాల్. ఇది అమ్మంగి వేణుగోపాల్ యొక్క ప్రత్యేకత. దీనిని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మొన్న 2016 సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా రెండవసారి కాళోజీ పురస్కారాన్ని పొందినటువంటి కవి, ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రెండవసారి కాళోజీ పురస్కారాన్ని పొందినటువంటి కవి గోరటి వెంకన్న. ఇలాంటివి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పురస్కారాలని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మానవతావాద దృక్పథంతో రచనలు చేసినటువంటి కవులు చాలామంది ఉన్నారు. జూగంటి జగన్నాథం కావచ్చు, నాలేశ్వరం శంకరం కావచ్చు, అన్నవరం దేవేంద్ర కావచ్చు, డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య కావచ్చు, వేణు సంకూజు కావచ్చు, ఇలా కపిలవాయి లింగమూర్తి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కవులు నిజాలతో సంబంధం లేకుండా, ఎలాంటి వాదంతో సంబంధం లేకుండా మానవతావాద దృక్పథంతో అనేకమైన రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడం జరిగింది. ఇది తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అభ్యుదయ కవిత్వాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే అభ్యుదయ కవిత్వం అనంతరం తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి కవిత్వం దిగంబర కవిత్వం. అభ్యుదయ కవులు సామాజిక అభ్యుదయాన్ని కోరుతూ చాలా అద్భుతంగా కవిత్వం రాశారు. కవిత్వం రాయడం వరకే పరిమితమైపోయారు. కానీ తాము ముందుండి ఉద్యమించి ప్రజలకు నాయకత్వం వహించి ఆ సామాజిక సమస్యల్ని పరిష్కరించే దిశలో వీరు లేరు. అందువల్ల తాము చెప్పేది ఒకటైపోయింది, చేసేది మరొకటైపోయింది. అందువల్లనే అభ్యుదయ కవిత్వం అనేది నీరుగారిపోయింది. ఇది సమాజానికి పనికిరాదు, ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి భావన కొంతమంది కవుల్లో కలిగింది. సమాజంలో జరిగేటువంటి అనేకమైన అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇంకా అవినీతి కావచ్చు, బాబాల పేరు మీదుగా, దేవుళ్ళ పేరు మీదుగా చేసేటువంటి అవినీతి అక్రమాలను గూర్చే కొంతమంది కవులు దిక్కులనే అంబరంగా చేసుకొని కవిత్వం రాశారు. వారే దిగంబర కవులు. అభ్యుదయ కవిత్వం తర్వాత తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి కవిత్వం దిగంబర కవిత్వం. దిగంబర కవులు 6. ఒకరు నగ్నముని, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, భైరవయ్య, మహాస్వప్న. వీరు 6 మారు పేర్లతో దిగంబర కవులుగా ప్రసిద్ధిగాంచారు. నగ్నపుని అసలు పేరు మానేపల్లి ఋషికేశ్వరరావు.
నిఖిలేశ్వర్ అసలు పేరు యాదవరెడ్డి, జ్వాలాముఖి అసలు పేరు వీరరాఘవాచార్యులు, చెరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి, భైరవయ్య అసలు పేరు మన్మోహన్ సహాయ్, భైరవయ్య అసలు పేరు మన్మోహన్ సహాయ్, మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. ఈ 6 దిగంబర కవుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు 3 మాత్రమే. వీరు నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు. ఈ 3 కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి దిగంబర కవులు. దిక్కులనే అంబరంగా చేస్తూ, దిక్కులనే వస్త్రంగా చేస్తూ, ఒక అశ్లీలమైన పదజాలంతో సమాజంలో ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే దోపిడీ చేస్తున్నారో, ఎవరైతే పెద్దవాళ్ళమని చలామణి అవుతున్నారో, లోపల అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ, అనేకమైనటువంటి దోపిడీలు చేస్తూ, పైకి దొరలుగా, స్వామీజీలుగా, బాబాలుగా ఎవరైతే చలామణి అవుతున్నారో అటువంటి వారిపైన చాలా కసిగా, ద్వేషంతో కవిత్వం రాయడం జరిగింది దిగంబర కవులు. అంతేకాదు, అటువంటి అన్యాయాల్ని ఎదిరించలేక, అటువంటి అక్రమాలని దునుమాడలేక, వాటిని చూస్తూ ఊరుకునేటువంటి వారిని కూడా అసహించుకుంటూ, మీరు నిజంగా మనసులేనా, మీరు ఎందుకు ఈ విధంగా ఒక చేవ కోల్పోయి ఒక నిర్జీవమైనటువంటి పదార్థంలాగా ఇలా మీరు ఎందుకు ఉన్నారు, మీలో ఏమాత్రం చేతనత్వం లేదా, ఎందుకు అన్యాయాన్ని ఎదిరించడం లేదు అనేటువంటి ఒక భావనతో ఈ దిగంబర కవులు కవిత్వాన్ని రాయడం జరిగింది. ఈ 3లో చెరబండరాజు నిబద్ధతతో మొదటి నుంచి చివరి వరకు, తాను మరణించేంత వరకు కూడా కవిత్వం రాయడం మానకుండా పలు రచనలు చేసి ఒక దిగంబర కవిగా, ఆ తర్వాత విప్లవ కవిగా అనేకమైన రచనలు చేశారు చెరబండరాజు. ఈయన అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఈయన రాసినటువంటి కవితా సంపుటిలో ముఖ్యమైనటువంటివి దిక్సూచి, ముట్టడి, కాంతి యుద్ధం, గౌరమ్మ కలలు, కత్తిపాట. మరొకసారి దిక్సూచి, ముట్టడి, కాంతి యుద్ధం, గౌరమ్మ కలలు, కత్తిపాట అనేటువంటి కవితా సంపుటులను వెలువరించడం జరిగింది. వీరు రాసినటువంటి పాటలు కూడా చాలా ప్రసిద్ధిగాంచినాయి. వీరు రాసినటువంటి పాటలను విని ఉద్యమ ఉన్ముఖులైనటువంటి యువకులు కూడా లేకపోలేదు. నాటి యువతరాన్ని ఉర్రూతలిగించినటువంటి పాటలు చెరబండరాజువి. కొండలు పగలేసినం బండలనే పిండినం, కొండలు పగలేసినం బండలనే పిండినం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం, మానెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం, శ్రమయవరిదిరో సిరియవరిదిరో, శ్రమయవరిదిరో సిరియవరిదిరో అని, శ్రమ ఒకరిదైతే ఫలితము మరొకరిది అని చాలా గొప్ప కవిత్వాన్ని రాయడం జరిగింది చెరబండరాజు. అదేవిధంగా కులము, వర్ణము, వర్గము, మతము అని చెప్పి ఇవాళ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం జరిగింది. అందుకే ఆయన ఏ కులం అబ్బి, ఏ మతం అబ్బి, ఇంతకు ఎవరిది ఏ కులము, ఎవరిది ఏ మతము, ఇక్కడ కులాలు, వర్ణాలు, వర్గాలు, మతాలు ఇవన్నీ కూడా కొంతమంది స్వార్థం కోసం సృష్టించినటువంటివే తప్ప అందరూ ఒకటే, మానవులంతా ఒకటే అనేటువంటి భావనను వెలుబుచ్చారు చెరబండరాజు. అదేవిధంగా విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనది అని విప్లవ ఉద్యమ విన్ముఖుల్ని గావించారు చెరబండరాజు. విప్లవాల యుగం మనది, విప్లవిస్తే జయం మనదే అని
చాటి చెప్పినటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి కవి చెరబండరాజు. అదేవిధంగా జ్వాలాముఖి వీర రాఘవాచార్యులు ఈయన అసలు పేరు. ఈయన రాసినటువంటి ఓటమి తిరుగుబాటు అనేటువంటి కవితా సంపుటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. అదేవిధంగా నిఖిలేశ్వర్ మండుతున్న తరం అనేటువంటి కవితా సంపుటిని వెలువరించడం జరిగింది. అయితే దిగంబర కవులు తాము 3 కవితా సంపుట్లని అంటే ఉమ్మడిగా వెలువరించడం జరిగింది. ఒక్కొక్క కవితా సంపుటిని కూడా ఒక్కొక్క తరహాలో ఆవిష్కరించడం జరిగింది. ఒక్కొక్క తరహాలో ఒక్కొక్క కవితా సంపుటిని వారు ఆవిష్కరించడం ఎవరో ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చేత కాకుండా, లేదా బాగా ధనవంతుడైన ఒక వ్యక్తి చేత కాకుండా, లేదా ఏదో ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేత కాకుండా, సామాన్య అట్టడుగు వర్గాలకు చెందినటువంటి అనామకులుగా భావించబడుతున్నటువంటి వ్యక్తుల చేత వారు రచించినటువంటి కవితా సంపుటలను వెలువరించడం జరిగింది. మొట్టమొదటి కవితా సంపుటిని హైదరాబాదులో నాంపల్లి పాండు అనేటువంటి ఒక రిక్షా కార్మికునికి చేత నాంపల్లి పాండు అనేటువంటి ఒక రిక్షా కార్మికుని చేత ఆవిష్కరింపజేయడం జరిగింది 1965 మే 6న. 1965 మే 6న నాంపల్లి పాండు అనేటువంటి ఒక రిక్షా కార్మికునిచే అర్ధరాత్రి, మళ్ళీ పగటిపూట కాదు, అర్ధరాత్రి దిగంబర కవితా సంపుటి మొదటి కవితా సంపుటిని వెలువరించడం జరిగింది. అదేవిధంగా రెండవ కవితా సంపుటిని విజయవాడలో జంగాల చిట్టి అనేటువంటి ఒక హోటల్ కార్మికుని చేత రెండవ కవితా సంపుటిని 1966 డిసెంబర్ 8న ఆవిష్కరింపజేయడం జరిగింది. చూడండి, ఒక నాంపల్లి పాండు అనేటువంటి ఒక రిక్షా కార్మికుడు, జంగాల చిట్టి అనేటువంటి ఒక హోటల్ కార్మికుడి చేత. అదేవిధంగా మూడవ కవితా సంపుటిని విశాఖపట్నంలో 1968 సెప్టెంబర్ 14న ఎడమనూరి యశోద అనేటువంటి ఒక బిచ్చగత్తె చేత ఆవిష్కరింపజేయడం జరిగింది. ఒక బిచ్చగత్తె చేత ఒక పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడం అంటే నిజంగా వీళ్ళు మనుషులే, వీళ్ళు కూడా సమాజంలో భాగమే అనేటువంటి ఒక భావనతో ఒక నాంపల్లి పాండు కావచ్చు, ఒక జంగాల చిట్టి కావచ్చు, ఒక ఎడమనూరి యశోద కావచ్చు, ఇలాంటి వ్యక్తుల చేత ఆ దిగంబర కవితా సంపుటాలను వెలువరించారు దిగంబర కవులు. ఇలా తెలుగు సాహిత్యంలో గగ్గోలు పుట్టించినటువంటి కవులు ఎవరంటే దిగంబర కవులు అని చెప్పక తప్పదు. వారు ఉపయోగించినటువంటి పదజాలం ఒక అశ్లీలమైనటువంటి బూతు పదజాలాన్ని వారు ప్రయోగించడం వల్ల అప్పటి కాలంలో ఉన్నటువంటి కొంతమంది కవులు ఈ దిగంబర కవిత్వాన్ని స్వాగతించలేకపోయారు. కొంతమంది మాత్రం, శ్రీశ్రీ లాంటి వారు మాత్రం అవును, ఇలాంటి సమాజానికి ఇలాంటి కవిత్వం అవసరమే, ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం అవసరమే, ఇదే కాదు ఇంకా ఇంతకన్నా బూతు పదాలను ఉపయోగించినా తప్పు లేదు అని శ్రీశ్రీ లాంటి పెద్దలు అభిప్రాయపడ్డారంటే నిజంగా అప్పటి సమాజం అంటే ఎంతగా ఏ విధంగా దిగజారిపోయిందో, అంటే ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎంత దోపిడీ ఇదంతా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడేమో మంచిగా ఉందని కాదు, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ కాలంలో 1965 నుండి 68 మధ్య కాలంలో ఈ దిగంబర కవులు దిగంబర కవిత్వాన్ని వెలయించి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది తెలుగు సాహిత్య చరిత్రలో. తదనంతరం దిగంబర కవిత్వం తర్వాత తెలంగాణ సాహిత్యంలో విప్లవ కవిత్వం వచ్చింది. విప్లవ కవిత్వం రావడానికి ప్రధానమైన కారణాలు 1967లో పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరీ ఉద్యమం రావడం, తర్వాత శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం, తర్వాత విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్ఠి పూర్తి సభ. ప్రధానంగా ఈ 3 అంశాలే విప్లవ రచయితల సంఘం స్థాపించడానికి ప్రధానమైనటువంటివి. నక్సల్ బరీ ఉద్యమం,
శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం, ఆ తర్వాత విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభ. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా విశాఖపట్నంలో కొంతమంది యువకులు రచయితలకు సవాల్ అని పేరు మీదుగా ఒక కరపత్రాన్ని వెలువరిస్తారు. ఓ రచయితలారా, మీరు ఎటువైపు ఉన్నారు? మీరేదో అభ్యుదయం అంటున్నారు, ఆకాశాన్ని కోస్తామంటున్నారు, అది చేస్తామంటున్నారు, ఇది చేస్తామంటున్నారు, పదండి ముందుకు అంటున్నారు, పదండి తోసుకు అంటున్నారు. కానీ మరి ఎక్కడ పోయింది అభ్యుదయము? ఏమైపోతుంది అభ్యుదయము? మీరు నిజంగా ఒక స్పానిష్ విప్లవంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి క్రిస్టోఫర్ కాద్వెల్ లాగా, అదేవిధంగా శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో అసూలు వాసినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక సుబ్బారావు పాణిగ్రాహిలాగా, ఒక వెంపటరావు సత్యంలాగా, ఆదిపట్ల కైలాసంలాగా మీరెందుకు మా వెన్నంటి ఉంటూ ఉద్యమించరు? మాకు ఎందుకు మీరు నాయకత్వం వహించరు? మీరు నిజంగా అలాంటి ఆశయాలను మీరు కలిగి ఉన్నట్లయితే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మీరు మాకు నాయకత్వం వహించండి, కనీసం మా వెన్నంటి ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించండి అని రచయితలకు సవాల్ అనే పేరుతో విశాఖపట్నం యువకులు రచయితలకు సవాల్ అనే పేరుతో ఒక కరపత్రాన్ని వెలువరించడం జరుగుతుంది. ఆ సభలో ఆ అలజడిని గమనించినటువంటి శ్రీశ్రీ నిజంగా ఇప్పుడు ఈ కవిత్వం సరిపోదు, ఈనాటి సమాజానికి ఈ కవిత్వం సరిపోదు, ఇంకా ఉధృతమైన స్థాయిలో ఒక విప్లవ పందాలో పయనింపజేసే విధంగా, విప్లవమే శరణ్యం అనే విధంగా కవిత్వం రావాలి అని శ్రీశ్రీ ఆలోచించి 1970 జూలై 4న విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించడం జరిగింది. విప్లవ రచయితల సంఘం స్థాపించబడిన రోజు వీరసం, షార్ట్కట్లో విప్లవ రచయితల సంఘం స్థాపించబడినటువంటి రోజు 1970 జూలై 4. వీరసం విప్లవ రచయితల సంఘానికి తొలి అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇందులో చాలామంది సభ్యత్వాన్ని తీసుకున్నారు. దిగంబర కవులుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి దిగంబర కవులు ముగ్గురు కూడా వీరసంలో సభ్యులుగా చేరారు. నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు, ఆ తర్వాత ఇంకా అనేక మంది కవులు, వరవరరావు, అలిశెట్టి ప్రభాకర్, అల్లం రాజయ్య, అల్లం వీరయ్య, అల్లం నారాయణ, కె శివారెడ్డి, నందిని సిద్ధారెడ్డి ఇలాంటి కవులు విరసంలో సభ్యులుగా చేరి విప్లవ కవిత్వాన్ని రాయడం ప్రారంభించారు. విప్లవ నేపథ్యంతో అనేకమైనటువంటి రచనల్ని కూడా వెలువరించడం జరిగింది. నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు వీరు ముగ్గురు కూడా విరసంలో చేరిన తర్వాత నిఖిలేశ్వరమేమో మండుతున్న తరం అనే కవితా సంపుటిని, జ్వాలాముఖి ఏమో ఓటమి తిరుగుబాటు అనే కవితా సంపుటిని, చెరబండరాజేమో ఇవి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇక్కడ గమ్యం కావచ్చు, ముట్టడి కావచ్చు, కాంతి యుద్ధం, గౌరమ్మ కళలు, కత్తిపాట అనేటువంటి ఈ కవితా సంపుటాలను విప్లవ రచయితల సంఘంలో చేరిన తర్వాత ఆయన రాయడం జరిగింది. అదేవిధంగా ఆయన రాసిన ప్రతి పాట కూడా విరసంలో చేరిన తర్వాతనే ఒక విప్లవ పందాలో అప్పటి ప్రజల్ని పయనింపజేసే ఉద్దేశంతో, ఉద్యమ ఉన్ముఖుల్ని కావించాలనే ఉద్దేశంతో వీరు రచనలు చేయడం జరిగింది. అదేవిధంగా విరసంలో చేరినటువంటి కవుల్లో ప్రధానంగా వరవరరావు పూర్తి పేరు పెండ్యాల వరవరరావు. వీరు విరసం సభ్యులుగా ఉండి మొదటి నుండి ఇప్పటి వరకు నిబద్ధతతో అనేకమైన కవితా రచనల్ని వెలువరించడం జరిగింది. వీరు రాసినటువంటి రచనల్లో ముఖ్యమైనటువంటివి చలినెగళ్ళు, జీవనది, అదేవిధంగా ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం మొదలైనటువంటి కవితా సంపుటిని వెలువరించారు. మరొకసారి చలినెగళ్ళు, జీవనది, ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం అనేటువంటి కవితా
సంపుటాలను వెలువరించారు వరవరరావు. వీరు రాసినటువంటి చలినెగళ్ళు గ్రంథానికి 1968లో ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి లభించింది. 1968లో చలినెగళ్ళు అనేటువంటి కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి లభించింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ కవుల్లో విరసమునకు సంబంధించినటువంటి కవుల్లో అల్లం రాజయ్య ఒకరు. అల్లం సోదరులు అల్లం సోదరత్రయంగా ప్రసిద్ధిగాంచారు. వారే అల్లం రాజయ్య, అల్లం వీరయ్య, అల్లం నారాయణ. అల్లం రాజయ్య రాసినటువంటి రచనలు ముఖ్యంగా వీరు నవలలు ఎక్కువగా రాశారు. కొలిమి అంటుకున్నది, ఊరు, అగ్నికణం, వసంత గీతం ఇవి ముఖ్యమైనటువంటి నవలలు. మరొకసారి కొలిమి అంటుకున్నది, ఊరు, అగ్నికణం, వసంత గీతం అనేటువంటి నవలలు. అంతేకాకుండా సాహుతో కలిసి కొమరం భీం అనే నవలను కూడా రాశారు. సాహు అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు. సాహు అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు. ఈ సాహుతో కలిసి అల్లం రాజయ్య కొమరం భీం అను నవలను రాయడం జరిగింది. తర్వాత అల్లం సోదరుల్లో మరొకరు అల్లం వీరయ్య. వీరు అనేకమైనటువంటి పాటల్ని రాసి అప్పటి యువతను విప్లవ పంథాలో పయనింపజేయడానికి కారకులైనారు. వీరు రాసినటువంటి పాటల్లో ఎర్రజెండెర్రజెండె నీయలో ఎర్రెర్రని జీజెండె నీయలు అనేటువంటి పాట, ఎర్రజెండెర్రజెండె నీయలో ఎర్రెర్రని జీజెండె నీయలో అనేటువంటి పాట ఇప్పటికి కూడా వామపక్ష పార్టీలు ఎక్కడ సభ పెట్టినా కూడా ఈ పాట ఆ వేదికల పైన వినబడుతూ ఉంటుంది. అలా ఈ ఎర్రజెండా అనేటువంటి పాట అప్పటి ప్రజల్ని ఉద్యమ ఉన్ముఖుల్ని గావించడానికి, ఉద్యమం వైపు ఆకర్షితులు కావడానికి ఎంతగానో తోడ్పడింది అని చెప్పవచ్చు. అల్లం సోదరుల్లో మరొకరు అల్లం నారాయణ గారు. వీరు ప్రస్తుతం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ అధ్యక్షులుగా ఇప్పుడు పనిచేస్తున్నారు. వీరు రాసినటువంటి రచనల్లో ముఖ్యమైనవి యాది మనాది, ప్రాణహిత అనేటువంటి రచనలు ముఖ్యమైనవి. ఒకటి యాది మనాది, తర్వాత ప్రాణహిత అనేటువంటి వ్యాస సంపుటి. నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకులుగా ఉన్న సందర్భంలో వారం వారం ప్రాణహిత అనేటువంటి పేరుతో, ప్రాణహిత అనే శీర్షికతో ఆయా సందర్భాలలో వీరు రాసినటువంటి వ్యాసాలన్నిటినీ ఈ పుస్తకంగా ప్రాణహిత వ్యాస సంపుడిగా తీసుకురావడం జరిగింది అల్లం నారాయణ గారు. తర్వాత విరసంలో చెప్పుకోదగ్గ మరొక కవి అలిశెట్టి ప్రభాకర్. ఈ అలిశెట్టి ప్రభాకర్ రాసినటువంటి రచనల్లో చాలా ముఖ్యమైనటువంటివి ఏంటంటే సిటీ లైఫ్, సిటీ లైఫ్, రక్తరేఖ, అదేవిధంగా మంటల జెండాలు, ఎర్రపావురాలు ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. సిటీ లైఫ్, రక్తరేఖ, మంటల జెండాలు, ఎర్రపావురాలు అలిశెట్టి ప్రభాకర్ రచించినటువంటి కవితా సంపుటాలు. 47 ఏళ్ల స్వాతంత్ర్యం మనకేమిచ్చిందని AK-47 తప్ప అని అంటాడు. 47 ఏళ్ల స్వాతంత్ర్యం ప్లస్ కష్టాలు కన్నీళ్లు కలిపి మనకు ఇచ్చింది AK-47 అంటే ఇవాళ యువత అంతా ఒక విప్లవ ఉద్యమం వైపుకు పయనిస్తుందంటే, విప్లవ పందాన్ని అనుసరించడం జరుగుతుందంటే దాని కారణం సమాజంలో ఉన్నటువంటి దోపిడీయే అని ఘంటాపదంగా చెప్పినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్. నిబద్ధతతో కవిత్వం రాసినటువంటి వాడు అలిశెట్టి ప్రభాకర్. తనువు చాలించేంత వరకు, అంటే విరసంలో సభ్యుడిగా కాకపోయినప్పటికీ కూడా అదే పందాలో కవిత్వం రాసినటువంటి కవి అలిశెట్టి ప్రభాకర్. సిటీ లైఫ్ అనే పేరుతో ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రతిరోజు
వారు రాసినటువంటి మినీ కవితలు ఎంతగానో ప్రసిద్ధిగాంచాయి. మచ్చుకు ఆయన మినీ కవితల్లో ఒకటి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. తనువు ఒక పుండై ఒకరికి పండై బతకంతా ఎడారి అయి ఎందరికో వయాసిసై అని ఒక వేశ్య జీవితాన్ని గురించి చాలా ఆర్ద్రంగా, చాలా హృదయ విదారకంగా ఆయన రాసినటువంటి కవిత. ఒక వేశ్య జీవితం మొత్తం ఆ చిన్ని మినీ కవిత ద్వారా అంటే మన కళ్ళ ముందు కనబడుతుంది. అది అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం యొక్క గొప్పతనం, ఆయన కవిత వినిర్మాణం యొక్క గొప్పతనం. ఆ తర్వాత గూడ అంజయ్య విరసంలో సభ్యులుగా ఉండి చాలా అద్భుతమైనటువంటి పాటలను రాయడం జరిగింది. ఆయన రాసిన పాటల్లో ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ప్రతి పనికి మనమురా, దొర ఏందిరో, దొర పీకుడేందురో అనేటువంటి పాట అప్పటి సమాజాన్ని ఒక ఊపినటువంటి పాట. ఏ ఊళ్ళో ఏ వేదికలపైన చూసినా కూడా గూడాంజయ్య రాసినటువంటి ఈ పాట చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పాట. అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణ మలి ఉద్యమ సందర్భంలో కూడా వీరు అనేకమైనటువంటి పాటలు రాసి తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని కలిగించినటువంటి వారు గూడ అంజయ్య. తర్వాత కె శివారెడ్డి రాసినటువంటి రచనల్లో ముఖ్యమైనటువంటివి రక్తం సూర్యుడు, ఆసుపత్రి గీతం, వృత్తలేఖిని, నేత్రధనుస్సు, మోహన ఓ మోహన, నా కలల నది అంచున అనేటువంటి కవితా సంపుటాలు. మరొక్కసారి కె శివారెడ్డి రచించినటువంటి రచనలు రక్తం సూర్యుడు, ఆసుపత్రి గీతం, వృత్తలేఖిని, నేత్రధనుస్సు, మోహన ఓ మోహన, నా కలల నది అంచున అనేటువంటి ముఖ్యమైనటువంటి రచనలు. కె శివారెడ్డి రచించినటువంటి మోహన ఓ మోహన అను కవితా సంపుటికి 1990లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. మరొక్కసారి 1990లో కె శివారెడ్డి రచించినటువంటి మోహన ఓ మోహన అను కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వీరు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కవి అయినప్పటికీ, ఆంధ్ర ప్రాంతంలో జన్మించినప్పటికీ వీరు ఉద్యోగరీత్యా తెలంగాణలోనే స్థిరపడిపోయినటువంటి కవి. ఇక్కడే ఉద్యోగ విరమణ పొంది ఇక్కడే స్థిరపడిపోయినటువంటి కవి కె శివారెడ్డి గారు. వీరు రాసినటువంటి కవిత్వం అంతా కూడా ఒక నిబద్ధతతో కూడినటువంటి కవిత్వం. మోహన మోహన అనేటువంటి కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. తెలుగు సాహిత్యంలో 1970 నుండి విప్లవ కవిత్వం వెలువడింది. విప్లవ కవిత్వ ఉద్యమం అనంతరం సుమారుగా 1970 నుండి 1990 మధ్యకాలంలో పలువురు విరసం సభ్యులైనటువంటి కవులు పలు కవితా సంపుటుల్ని వెలువరించడం జరిగింది. ముఖ్యంగా విప్లవ కవులు వచన కవిత్వంతో పాటు గేయ కవిత్వాన్ని అనుసరించడం జరిగింది. పాటల్ని రాసి ప్రజల్ని చైతన్యపరచడం జరిగింది. విప్లవ కవుల్లో చెప్పుకోదగ్గ కవి, గాయకులు, ప్రజాగాయకుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి గద్దర్ పూర్తి పేరు గుమ్మడి విఠలరావు. వీరు మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామానికి చెందినవారు. వీరు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి బ్యాంకు ఉద్యోగం చేసి తదనంతరం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి జననాట్య మండలి సభ్యులుగా చేరి అనేకమైన వేదికల మీద తన అద్భుతమైనటువంటి గానంతో, తన అద్భుతమైనటువంటి నాట్యంతో ప్రజలను, ఆయా సభలను ఉర్రూతొలగించినటువంటి వారు గద్దర్. ప్రజా యుద్ధ నౌకగా ప్రసిద్ధిగాంచినటువంటి గద్దర్ పలు
విప్లవ రచయితలు రాసినటువంటి రచనలనే కాకుండా తాను స్వయంగా రాసినటువంటి రచనలను, పాటలను కూడా పలు వేదికలపైన అద్భుతంగా పాడినటువంటి వారు, పాడుతూనే ఉన్నటువంటి వారు. వీరు రాసినటువంటి పాటల్లో సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ అని తన తల్లిని ఉద్దేశించి చాలా సరళమైనటువంటి తెలంగాణ యాసలో, ప్రజల భాషలో కవిత్వం రాసినటువంటి వారు గద్దర్. అందుకే ప్రజాకవి అయ్యారు గద్దర్. కవులు చాలామంది వచ్చారు. ఒక మధ్యకాలంలో ఒక వేమన, ఆధునిక కాలంలో ప్రజాకవులు అంటే ఒక కాళోజీ, ఒక గద్దర్, ఒక గోరడి వెంకన్న తప్ప నిజంగా అందరూ ప్రజాకవులు కాలేకపోయారు. గద్దర్ అనంతరం చాలామంది కవులు, రచయితలు రచనలు వెలువరించడం జరిగింది. గద్దర్ కూడా అటు విప్లవ రచయితల సంఘంలో సభ్యులుగా ఉంటూనే అనంతరము తెలంగాణ ఉద్యమానికి కూడా వెన్నుదన్నుగా ఉంటూ తెలంగాణ అస్తిత్వం కోసం ఎంతగానో పాటుపడినటువంటి వారు గద్దర్. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అనేటువంటి పాట కావచ్చు, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి పాట కావచ్చు, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి పాటలవి. తెలంగాణ అస్తిత్వం కోసం, ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సాంస్కృతిక చైతన్యం కోసం ఎంతో పాటుపడినటువంటి ప్రజాకవి గద్దర్ అని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ప్రజా యుద్ధ నౌకగా తెలంగాణ ఉద్యమంలో పయనించినటువంటి మహాకవి, ప్రజాకవి గద్దర్. గద్దర్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రభంజనం. గద్దర్ వెళ్తున్నాడంటే ఒక చైతన్యం. గద్దర్ అంటేనే ఒక ఉద్యమం. అలా ఆయన పాట, ఆయన ఆట, ఆయన మాట తెలంగాణ ప్రాంతంలోని ప్రజలను కదిలించింది, కదిలింపజేసింది, కదిలిస్తూనే ఉంది. ఇలా విప్లవ కవులు ప్రజలను విప్లవ పందాలో పయనింపజేయాలనే ఉద్దేశంతో విప్లవ ప్రబోధమే ప్రధాన ధ్యేయంగా రచనలు చేశారు, చేస్తున్నారు. నాటి యువకుల్ని, నేటి యువతరాన్ని కూడా ఆ ఉద్యమ పందాలో పయనింపజేయడంలో కృతకృత్యులవుతున్నారు.